ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి ఈ పాదాల సాక్షిగా ఈ కుంభరాశి వారికి ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి చూద్దాం. గవ్వలేసి చూద్దామండి. గవ్వలాట ఎలా ఉంది గవ్వలేసి చూద్దాం. కుంభరాశికి చూడండి, 1, 2, 3 3 బోల్తా పడ్డాయండి. 3 బోల్తా పడ్డాయి. 2 చిత్తా పడ్డాయండి. 2 చిత్తా పడ్డాయి. అదృష్టం రేఖాటంలో కానీ యమగండంలో కానీ యమ చిక్కులు. ఈ కుంభరాశి వారు చాలా అనుకోకుండా మీ హెల్త్ ప్రాబ్లంలో కానీ ఆరోగ్యం దెబ్బలో కానీ హాస్పిటల్ గండాలు కానీ లేనిపోని ఏమంటారు ఇది రోడ్డు మీద యాక్సిడెంట్లు కానీ అలాంటివి కానీ జరుగుతూనే ఉంటే కానీ చిన్న దానికి పట్టింపు చేయవద్దండి. దానికోసం మీరు ఏం చేయండి, ఆ దోషం పోవాలనుకుంటే ఒక తులసి చెట్టు కానీ నవగిరలు పూజించండి. నవధాన్యాలు ఆంజనేయుల గుళ్ళో పోయి పూజించండి. పూజించితే మీ దరిద్రం అనేది మొత్తం తొలగిపోతాయండి. ఆ హాస్పిటల్ తిరిగే గండాలు కానీ ఆ యాక్సిడెంట్లు కానీ చిన్న గండాలు కానీ అలాంటి గండాలు కానీ మాత్రం దూరం అయిపోతాయండి. ఏం టెన్షన్ తీసుకోకండి. అనుకున్న పనుల్లో కూడా బాగా జరుగుతుంది. మీరు పెద్దల గౌరవం కూడా ఉంటుంది. మీకు ఎక్కడ పైన మీ పేరు మీద బాగుంటుంది. రాబోయే దినాల్లో కూడా మీకు మంచి గడియలు ఉన్నాయండి. చేసే పనుల్లో కూడా బాగానే జరుగుతాయి. ఏం టెన్షన్ పడకండి. మీ అనుకున్న పనుల్లో కూడా బాగుంటుంది. కానీ కొత్త పనులు కానీ కొత్త సమయం గురించి కానీ నిదానంతో చేయండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడతాడు. కానీ అక్కచెల్లెల వల్ల కానీ మీకు ఇసుకపడే జీవితం లేదండి. మీ సొంత హిమ్మతిగా సొంత కష్టంగా ఉన్నారు కానీ మీకు సాగనిస్తలేరండి. మధ్యలో పుల్లలు పెడుతున్నారు. ఈ సంసారంలో కోసం కానీ దేనికో గురించన్నా కానీ మధ్యలో మస్తు మంది పుల్లలు పెడుతున్నారని ఒకరి మాట మీరు పట్టించుకోండి. మీ స్వతహా తెలివి స్వతహా జ్ఞానం మంచిగుందండి. ఇంకా రాబోయే దినాల్లో కూడా మంచిగుంది. ఈ కొత్త సంవత్సరంలో కూడా మంచిగుంటుంది. ఈ కొత్త సంవత్సరం మీరు ఏదన్నా సాధించాలనుకున్నా కానీ తప్పకుండా సాధించుతారండి. కానీ ఏం తొందరపడకండి, నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత మంచిగుంది మీ పేరు మీద. ఏమంటే ఖర్చు ఎక్కువ వచ్చిందండి, అదేం తక్కువ వచ్చింది. ఖర్చు ఎక్కువ వచ్చింది కదా అనుకొని మీరు బాధపడకండి. ఆ భగవంతుని దయ వల్ల దాంట్లో సరిభాగం అయిపోతుందండి. మీకేమి అనుకున్న పనుల్లో కానీ మీ భర్తకి మీకి ఇద్దరికి జంట సూపర్ ఉందమ్మా. మీ ఇద్దరు ముడి కట్టుకున్నారు కానీ మంచిగా ఉంది. కానీ మీకు ఎక్కడ పైన మీ భార్య భర్తలు మంచిగా అవుతారు. మీరు పెద్దల మాట నిలబెడతారండి. జై శ్రీరామ్.